ఓకే అండి, పేజ్ 66 ఓపెన్ చేయండి అమ్మా. 66 అండ్ 67 చూడండి. ఓకే, టాంజెంట్ కాన్సెప్ట్ అండి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ పెరాబోలాకి టాంజెంట్ అంటే విచ్ టచెస్ ద పెరాబోలా. ఓకే, y² = 4ax పెరాబోలా, y = mx + cb టాంజెంట్ టు ది పెరాబోలా ఎట్ ఏ పాయింట్ p అన్నారు. ఓకే, ఇప్పుడు కండిషన్ వస్తుందండి మనకి. జనరల్గా y² = 4ax కదా, ఈ పాయింట్ తీసుకుంటాం మనం. జనరల్గా దీనికి టాంజెంట్ రాస్తాం. టాంజెంట్ ఫార్ములా ఏంటి? s1 = 0. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏంటండి? s1 = 0. ఆ టాంజెంట్ విచ్ ఈజ్ ఆల్సో టాంజెంట్, ఈ రెండు కంపేర్ చేస్తాం మనం. దీస్ టూ లైన్స్ రిప్రజెంట్ సేమ్ లైన్ అంటాం కదా. mx - y + c = 0. ఈ టాంజెంట్ ఇది కంపేర్ చేస్తే రెండు, యూ విల్ గెట్ ద కండిషన్ c = a/m అవుతుందండి. c = a/m, y = mx + c టాంజెంట్ అయితే పారాబోలాకి c = ఏమవుతుంది? a/m. c ప్లస్లో a/m, యూ కెన్ రైట్ c = a/m కండిషన్ ఉంటుంది. అలాగే మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా వస్తుంది. ఆ రెండు రిప్రజెంట్స్ 1 and 2 లైన్స్ అన్నప్పుడు x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ వస్తాయి చూడండి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా కూడా ఉంటుంది మీకు పేజ్ నెంబర్ 67లో ఇచ్చారు చూడండి. a/m², 2a/m, ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా a/m², 2a/m, యూ విల్ గెట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, సో విచ్ ఈస్ ద టాంజెంట్. కండిషన్ ఏంటండి? c = a/m పారాబోలాలో. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తారనుకోండి, యూ విల్ గెట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా, m²x x × m² - y × m + a = 0. okay, this is the quadratic equation. Here sum of the roots, we will get the two values for m. Sum of the roots and y/x, product of the roots m1 m2 = a/x, y/x, a/x. అంటే external point నుంచి we can draw from two tangents from the external point to the parabola. We can draw two tangents from the external point. ఓకే, ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్ డ్రా చేస్తే సమ్ ఆఫ్ ది ఆ 2 టాంజెంట్స్కి స్లోప్, ఫస్ట్ టాంజెంట్ స్లోప్ ఏంటి? m1, సెకండ్ టాంజెంట్ స్లోప్ ఏంటి? m2. సమ్ ఆఫ్ ది స్లోప్స్ ఫార్ములా అవి m1 + m2 = y/x, m1 m2 = a/x. ఓకే, హియర్ ఓకేనా. ఈ 2 టాంజెంట్స్ పర్పెండిక్యులర్ అంటున్నాం. అంటే పర్పెండిక్యులర్ అంటే 2 టాంజెంట్స్ పర్పెండిక్యులర్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ఏమవుతుందండి? -1 అవుతుంది. సో x/a = -1, సో x = -a, x = -a. దట్ మీన్స్ x = -a అంటే ఏంటండి? పారాబోలాను స్టాండర్డ్ ఫామ్ పారాబోలా మనకి స్టాండర్డ్ ఫామ్ ఏంటి? y² = 4ax కదా, y² = 4ax. ఇది టాంజెంట్, ఇది డైరెక్ట్రిక్స్. డైరెక్ట్రిక్స్ అంటే ఏమన్నారు మనం? x = -a అన్నాం. ఈ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమన్నారు? y² = 4axకి డైరెక్ట్రిక్స్ ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ x = -a అంటే దిస్ పాయింట్. అంటే డైరెక్ట్రిక్స్ ఈ టాంజెంట్స్ మనం డైరెక్ట్రిక్స్ మీద నుంచి టాంజెంట్ డ్రా చేస్తే ఆ 2 టాంజెంట్స్ కంపల్సరీ ఎలా ఉంటాయండి? పర్పెండిక్యులర్గా ఉంటాయి. అంటే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్ డ్రా చేసినప్పుడు అవి పర్పెండిక్యులర్ అయితే కంపల్సరీ ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ లైస్ ఆన్ ది డైరెక్ట్రిక్స్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ లైస్ ఆన్ ది డైరెక్ట్రిక్స్ హియర్. అంటే దట్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ఏంటి? -1 అంటే x = -a వస్తుంది. ఓకే, అంటే 2 టాంజెంట్స్ పర్పెండిక్యులర్ అయితే ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దేని మీద ఉంటుందండి? లైస్ ఆన్ ది డైరెక్ట్రిక్స్. అవి ఆ పాయింట్స్ అని తెలియాలి. ఓకే, కండిషన్స్ అవన్నీ. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా నార్మల్. ఓకే, జనరల్గా చేయొచ్చు మనకి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ నార్మల్ కూడా ఫైండ్ చేయొచ్చు కదా. కర్వ్ని డిఫరెన్షియేట్ చేయాలి. కర్వ్ని డిఫరెన్షియేట్ చేస్తే టాంజెంట్ స్లోప్ వస్తుంది. టాంజెంట్ స్లోప్ పర్పెండిక్యులర్గా ఉండేది నార్మల్ స్లోప్ అవుతుంది. ఓకే, దాని నుంచి నార్మల్ ఈక్వేషన్ కూడా ఫైండ్ చేయొచ్చు. అంటే ఫార్ములాస్ గుర్తు లేకపోతే జనరల్గా చేయాలి. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయండి కాన్సెప్ట్లో. ఆ పాయింట్స్ అన్నీ మీరు రౌండ్ ఆఫ్ చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే,
అని మనకి ఆబ్జెక్ట్లో యూజ్ అయ్యేవి. నెక్స్ట్ పారామెట్రిక్ ఫామ్ చూడండమ్మా. పారామెట్రిక్ ఫామ్ మీద కూడా మనకి ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ నార్మల్ ఉంటాయి. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ అండ్ నార్మల్ పారామెట్రిక్ పాయింట్. ఓకే, పారామెట్రిక్ పాయింట్ అంటే x ఈక్వల్ టు ఏటీ స్క్వేర్ కామా y ఈక్వల్ టు 280. ఈ రెండింటిని ఏమంటారు? పారామెట్రిక్ పాయింట్స్. పారామెట్రిక్ పాయింట్ ఏంటి? ఏటీ స్క్వేర్ కామా 280, ఏటీ స్క్వేర్ కామా 280 పారాబోలా అంటే పారామెట్రిక్ పాయింట్ దాన్ని సాటిస్ఫై చేస్తుంది. ఓకేనా? ఏటీ స్క్వేర్ కామా 280 ఈజ్ కాల్డ్ పారామెట్రిక్ పాయింట్. ఈ పాయింట్ దగ్గర ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ అంటాం మనం. జనరల్గా చేస్తే మనకి S1 ఫార్ములా రాసి S1 ఈక్వల్ 0 ఫార్ములా రాసి సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఏంటి? yt ఈక్వల్ టు x ప్లస్ ఏటీ స్క్వేర్, దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్. ఓకేనా? yt ఈక్వల్ టు x ప్లస్ ఏటీ స్క్వేర్. నేను ఎలాగ రాస్తాం దీన్ని? x మైనస్ ty ప్లస్ ax ప్లస్ by ప్లస్ c ఫామ్లో ఉంది. స్లోప్ ఏంటి దీనికి? ట్యాంజెంట్ స్లోప్ ఏంటి? మైనస్ a బై b అంటే 1/t. స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ 1/t. స్లోప్ ఆఫ్ నార్మల్ ఏమవుతుంది? -t అవుతుంది. ఓకేనా? yt ఈక్వల్ టు x ప్లస్ ఏటీ స్క్వేర్ ఈజ్ కాల్డ్ ది ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్కి ఫామ్లో ఉంది కదా, స్లోప్ రాస్తారుగా, పాయింట్ అదే. స్లోప్ వచ్చేసి -t రాస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఫార్ములా y ప్లస్ xt ఈక్వల్ టు 280 ప్లస్ ఏటీ క్యూబ్. ఇది ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ y ప్లస్ xt ఈక్వల్ టు 280 ప్లస్ ఏటీ క్యూబ్. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ నార్మల్ ఇన్ పారామెట్రిక్ ఫామ్. ఇవి పారామెట్రిక్ ఫామ్ అండి, చదవాలి ఆ ఫార్ములాస్. ఓకే, ఇక్కడ మనకి కాన్సెప్ట్లోనే పాయింట్స్ ఉన్నాయి చూడండి. పేజ్ 69 ఓపెన్ చేయండి అమ్మా. పేజ్ 69లో ఉన్నాయి చూడండి పాయింట్స్. పారామెట్రిక్ పాయింట్, నార్మల్ ఎట్ పాయింట్ 81 స్క్వేర్ కామా 281. నార్మల్ ఎట్ అంటే ఇక్కడ ట్యాంజెంట్ ఎగ్జిస్ట్ అయిందనుకోండి, దీని పర్పెండిక్యులర్గా ఉండేది నార్మల్, విచ్ ఈజ్ నార్మల్. నార్మల్ ఎట్ వప్పి అగైన్ మీట్ ఎట్ అనదర్ పాయింట్. అది 81 స్క్వేర్ కామా 281. ఇది 82 స్క్వేర్ కామా 282. ఓకేనా? నార్మల్ ఎట్ T1 మీట్ అగైన్ ఎట్ T2. దీన్ని సింపుల్గా T1 అంటారు, దీన్ని T2 అంటారు. నార్మల్ ఎట్ T1 మీట్ అగైన్ ఎట్ T2. దెన్ వీ హ్యావ్ కండిషన్ అండి. కండిషన్ అది మనకి చేసాం. T2 ఈక్వల్ టు నార్మల్ ఎట్ T1 మీట్ అగైన్ ఎట్ అదర్ పాయింట్ అంటే T2 ఈక్వల్ టు -T1 -2/T1. ఈ కండిషన్ అండి. T2 ఈక్వల్ టు -T1 -2/T1. పేజ్ 69లో చూడండి మీకు ఆ ఫార్ములా. ఓకేనా? అది ఇంపార్టెంట్ కండిషన్ అండి. ఓకే, ఇంకా పాయింట్స్ ఉన్నాయి, మీరు చదివితే పాయింట్స్ ఉన్నాయి ఇంకా. అవన్నీ మనకి ఇంపార్టెంట్ యూజ్ అయ్యేవన్నీ మేము ఆబ్జెక్ట్ చెప్పేటప్పుడు చెప్పాము, డిస్కస్ చేస్తాం, అని రౌండ్ ఆఫ్ చేయించాం. అవన్నీ ఒకసారి చెక్ చేయండి. ఓకే, చూడండి మీకు లాస్ట్ పాయింట్ చూడండి. నార్మల్ ఎట్ T1, నార్మల్ ఎట్ ఏ పాయింట్ T, subtend a right angle at the focus. చూడమ్మా, y square equal 4x, y square equal 4x. నార్మల్ ఎట్ T, which is normal, ఇది tangent. నార్మల్ ఎట్ T, subtend a right angle at vertex. ఇది వర్టెక్స్ దగ్గర రైట్ యాంగిల్ చేస్తుంది నార్మల్. ఇది నార్మల్ ఈక్వేషన్ అండి. నార్మల్ సబ్టెండ్ ఏ రైట్ యాంగిల్ ఇట్ వర్టెక్స్. ఓకే, నార్మల్ రైట్ యాంగిల్ వర్టెక్స్ రైట్ యాంగిల్ చేస్తే T ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, అక్కడ పాయింట్ ఇచ్చారు. T ఈక్వల్ +or-√2. ఈ కండిషన్స్ ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ పర్పస్ ఇవి ఇంపార్టెంట్, ఇవన్నీ గుర్తుండాలి. అంటే ప్రూఫ్ చేస్తే వస్తుందిలేండి. ప్రూఫ్ ఎలా చేస్తాం మనం? ఇది పాయింట్ 80 స్క్వేర్ కామా 280, ఇది 81 స్క్వేర్ కామా 281. ఈ పాయింట్ ఏంటి? 82 స్క్వేర్ కామా 282. వర్టెక్స్ ఏంటమ్మా? ఆరిజిన్. ఓకేనా?
వర్టెక్స్ ఆరిజిన్. మనకి నార్మల్ ఎట్ వన్ పాయింట్ మీట్ అగైన్ ఎట్ అదర్ పాయింట్ అంటే కండిషన్ ఏంటి మనకి T2 ఈక్వల్ టు -T1 -2/T1. T2 ప్లస్లో అది రాస్తారు. T2 ఈక్వల్ టు -T1 -2/T1 రాసిన తర్వాత ఈ స్లోపు ఓకేనా. ఈ పాయింట్ P అని అనుకోండి, ఇది Q, AP స్లోపు, AQ స్లోప్. ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ -1 చేస్తే, ఎందుకంటే యాంగిల్ పర్పెండిక్యులర్గా 90 ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ -1 చేయాలి. చేస్తే యూ విల్ గెట్ ద T వాల్యూ. T ఈక్వల్ టు +or-√2 వస్తుంది. జనరల్గా చేయొచ్చు, కాకపోతే అది మీకు ఎగ్జామ్లో అంత టైం ఉండదు కదా, గుర్తుపెట్టుకోవాలి ఆ కండిషన్స్ అన్నీ ఓకేనా. నార్మల్ వర్టెక్స్ దగ్గర రైట్ యాంగిల్ చేస్తే T ఈక్వల్ టు ఏంటండి +or-√2. నార్మల్ సేమ్ కాన్సెప్ట్. నార్మల్ ఫోకస్ దగ్గర రైట్ యాంగిల్ చేస్తే, ఇది ఫోకస్, నార్మల్ ఫోకస్ దగ్గర రైట్ యాంగిల్ చేస్తే నార్మల్ ఎటు T1 T2 ఫోకస్, నార్మల్ ఫోకస్ దగ్గర రైట్ యాంగిల్ చేస్తే కండిషన్ T ఈక్వల్ టు ఇచ్చారు చూడండి +or-2 అని ఇచ్చారు. వర్టెక్స్ దగ్గర అయితే +or-√2, ఫోకస్ దగ్గర అయితే +or-2 T వాల్యూ. ఓకే, అవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, నెక్స్ట్ లెంత్ ఆఫ్ నార్మల్ కార్డ్ అని ఇచ్చారు. లెంత్ ఆఫ్ నార్మల్ కార్డ్ ఫార్ములా, లెంత్ ఫైండ్ చేయడానికి ఫార్ములా PQ. లెంత్ ఆఫ్ నార్మల్ కార్డ్ ఫార్ములా చూడండి 4a ఇంటూ 1 + T² హోల్ పవర్ 3/2/T². లెంత్ ఆఫ్ నార్మల్ కార్డ్, లెంత్ ఫైండ్ చేయడానికి డైరెక్ట్గా ఫార్ములా అది. అంటే జనరల్గా మనం ఈ P పాయింట్ Q పాయింట్ అటు T1 T2 నార్మల్ మీట్ T1 T2 ఈ 2 పాయింట్స్ ఫైండ్ చేస్తే ఆ లెంత్ డిస్టెన్స్ ఫైండ్ చేసినా నీకు వస్తుంది. ఇక్కడ అలా కాకుండా ఏం చేయాలి, డైరెక్ట్గా ఫార్ములా వేశారు 4a ఇంటూ 1 + T² హోల్ పవర్ 3/2/T². దట్ ఈస్ కాల్డ్ లెంత్ ఆఫ్ ది నార్మల్ కార్డ్. లెంత్ ఆఫ్ నార్మల్ కార్డ్ ఫార్ములా అది. ఇలాగ కండిషన్స్ అన్నీ ఉంటాయండి. కొంచెం మనకి కానిక్ సెక్షన్లో ఏంటంటే మనకి చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, అవన్నీ గుర్తుండాలి, మెమరీ పవర్ కూడా ఉండాలి. ఓకేనా, జనరల్గా చేయొచ్చు, కొన్ని డైరెక్ట్గా ఫార్ములా వేస్తే మనకి ఈజీగా వస్తాయి. ఓకేనా, కాన్సెప్ట్లో పాయింట్స్ అన్నీ చూడమ్మా. టుమారో మనం ఈ పెరాబోలా ఆబ్జెక్టివ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్, ఈరోజు అంతా కాన్సెప్ట్ చూసి అది ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఓకే, టుమారో మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దామండి, ఆబ్జెక్టివ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.